హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ శ్రీనిధి. ఈ మధ్య రాజకీయాల్లో వేడిని పెంచిన హైడ్రా గురించి, అక్రమ ఆస్తుల కూల్చివేత గురించి ప్రజల్లో భిన్నమైనటువంటి చర్చలు జరుగుతుంటే, ఇటు రాజకీయ నాయకుల్లో మాత్రం భయం నెలకొంది. అసలు ఇంతకీ ఏంటి ఈ ప్రాజెక్ట్ హైడ్రా, ఎందుకు ఇప్పుడు అంత లైమ్ లైట్లోకి వచ్చింది ఇది అన్నది వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. హైదరాబాద్ మహానగరంలో చిన్నపాటి వర్షం కురిసినా గానీ రోడ్లన్నీ చెరువులను తలపిస్తాయి. అనేక ప్రాంతాలలో వరద ఉధృతి కూడా తీవ్రంగా ఉంటుంది. పర్యవసానంగా అప్పుడప్పుడు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతూ ఉంటుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువులు, కుంటలు, నాలాలు 70% వరకు కబ్జాకు గురి కావటమే దానికి ప్రధాన కారణం. ఈ విషయం కూడా చాలా వరకు మనకు తెలుసు. ప్రభుత్వ భూములు కూడా హైదరాబాద్ మహానగర పరిధిలో విచ్చలవిడిగా కబ్జాకు గురయ్యాయి. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేస్తేనే హైదరాబాద్ మహానగరాన్ని విస్తరింపజేసి విశ్వనగరంగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువులు, కుంటలు, నాలాలు 70% వరకు కబ్జాకు గురి కావడమే కాకుండా 80కి పైగా చెరువులు పూర్తిగా అదృశ్యమైనట్లు ఇటీవల అధికారులు గుర్తించారు. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేస్తేనే హైదరాబాద్ మహానగరాన్ని విస్తరింపజేసి విశ్వనగరంగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుందని చెప్పేసి హైడ్రా సంస్థను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ సంస్థకు సమర్థవంతమైన అధికారిగా పేరు గడించిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథన్ను కమిషనర్గా నియమించారు. ఈ సంస్థ ఏర్పాటు చేసిన కొద్ది రోజులలోనే నగరంతో పాటు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల మనసు దోచింది. అందుకే హైడ్రాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తూ ఉండటం గమనార్హం. హైడ్రా సంస్థ ఇప్పటికే కబ్జాకు గురైనటువంటి 20 చెరువులను స్వాధీనం చేసుకుని 100 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని రికవరీ చేయటం గొప్ప పరిణామం. అయితే హైడ్రా పేరు వింటే సామాన్యుల కన్నా ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ లో దడ మొదలైంది. పైగా హైడ్రా దూకుడుతో గులాబీ నేతల్లో లబ్డబ్ మొదలైంది. కూల్చివేస్తామని నోటీసులు ఇస్తుండటంతో నేతలకు నిద్రలేని రాత్రులు గడపాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే జన్వాడ ఫామ్ హౌస్, అనురాగ్ కాలనీ భవనాలు కూల్చొద్దంటూ కోర్టుకెక్కారు. ఇవన్నీ ఇరిగేషన్ శాఖ ఇస్తున్నటువంటి నివేదికలతోనే కావడంతో ఆ శాఖ ఎవరిపై ఏం ఫిర్యాదు చేస్తుందోననే వివరాలపై ఆరా తీస్తున్నారు. ఆక్రమణదారులకు కూల్చివేతల భయం వెంటాడుతోంది. ఎన్డీఎల్ బఫర్ జోన్ లో ఉన్నటువంటి నిర్మాణాల మీద హైడ్రా ఫోకస్ పెట్టింది. కూల్చివేతల స్పీడ్ పెంచింది. అందులో కొంతమంది బీఆర్ఎస్ నేతలకు సంబంధించినటువంటి కట్టడాలను ఉన్నట్టు కూడా హైడ్రా గుర్తించింది. కూల్చివేస్తామంటూ నోటీసులు సైతం ఇచ్చింది. దీంతో బీఆర్ఎస్ నేతల్లో గుబులు మొదలైంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇరిగేషన్, హెచ్ఎండిఏ అనుమతులు తీసుకుని చెరువులను ఆక్రమించి నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి. వాటన్నిటినీ కూల్చుతామని చెప్పేసి చెరువులను కాపాడటంతో పాటు వాటి పునర్నిర్మాణం చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అందుకు అనుగుణంగా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టి బీఆర్ఎస్ నేతలకు నోటీసులు వరుసగా ఇస్తూ ఉండడంతో ఇంకా ఎవరి పేర్లు బయటకు వస్తాయి, ఎవరెవరికి నోటీసులు ఇస్తారనే చర్చ పార్టీలో జోరుగా కొనసాగుతోంది. ఎఫ్టీఎల్ పరిధిలో భూమి ఉందా, బఫర్ జోన్లో భూమి ఉందా లేదా అనేది డిసైడ్ చేస్తూ ఎన్ఓసి అంటే నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇరిగేషన్ శాఖ ఇస్తుంది. దీన్ని బట్టి నిర్మాణాలు చేసుకుంటే భవిష్యత్తులో ఎట్లాంటి ఇబ్బందులు ఉండవు. ఏ శాఖ సైతం ఆ నిర్మాణాలపై చర్యలు తీసుకునే అవకాశం ఉండదు. ప్రస్తుతం ఇరిగేషన్ శాఖ ఇస్తున్నటువంటి నివేదికల ఆధారంగా హైడ్రా దూకుడు పెంచింది. ఎఫ్డిఎల్ బఫర్ జోన్లో ఏ లీడర్ నిర్మాణం చేపట్టారు, విస్తీర్ణం ఎంత అనే వివరాల ఆధారంగానే కట్టడాలను కూల్చివేస్తున్నారు. దీంతో ఆ శాఖ కదలికలపై బీఆర్ఎస్ లీడర్లు ఫోకస్ పెట్టారు. ఏ అధికారి ఎవరిని కలుస్తున్నారు, ఏ వివరాలను అందజేస్తున్నారనే వివరాలను గోప్యంగా సేకరించే పనిలో నిమగ్నమైపోయినట్టుగా సమాచారం. అయితే దానం నాగేందర్, అరికెపూడి గాంధీ లాంటి అనేక మంది అధికార పార్టీ శాసనసభ్యులు హైడ్రా సంస్థ పనితీరుపై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తూ ఉండటం అనేది చర్చనీయాంశంగా మారింది. దానం నాగేందర్ ఏకంగా హైడ్రా కమిషనర్ రంగనాథన్ను తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆక్రమణదారులకు మద్దతు ఇస్తున్నారని చెప్పేసి హైడ్రా సంస్థ కూడా దానం నాగేందర్ పై కేసును ఫైల్ చేయటం ఇక్కడ గమనించాల్సిన విషయం.
కొంతమంది అధికార పార్టీ నేతలు ఏకంగా హైడ్రా సంస్థను రద్దు చేయమని చెప్పేసి కూడా బహిరంగంగానే మాట్లాడుతున్నారు. వీరంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సదుద్దేశాన్ని విస్మరించి హైడ్రా సంస్థపై విమర్శలు చేయటం ఆశ్చర్యకరం. అధికారాలు పరిమితంగా ఉండడంతో ప్రజా ప్రతినిధులు కబ్జాకోరుల ఒత్తిడితో హైడ్రా సంస్థ అధికారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. హైడ్రా సంస్థకు ప్రత్యేకమైనటువంటి చట్టం తేవడంతో పాటు ప్రత్యేక అధికారాలు కల్పించడం లేదా స్వయం ప్రతిపత్తి కల్పించినప్పుడే హైడ్రా నిర్భయంగా తమ బాధ్యతలను నిర్వర్తిస్తుంది అనేది నిర్వివాదం. అయితే కనుక ఈ దిశలో చర్యలు చేపట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను సంకల్పించుకున్నటువంటి హైదరాబాద్ మహానగరాన్ని విస్తరింపజేసి విశ్వనగరంగా తీర్చిదిద్ది ప్రపంచ మహానగరాల సరసన నిలుపుతారని ఆశిద్దాం.